Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఆల్రెడీ ఈరోజు దినపత్రిక చూసే ఉంటారు. ఎస్, ఆంధ్రజ్యోతిలో క్లియర్గా రాసిండు మొదలు కానున్న కొలవుల జాతర అని. ఎస్, మీ అందరికి తెలిసిందే గత వారం రోజుల నుంచి కూడా మ్యాక్సిమం న్యూస్ అనేది మనకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్న అడ్డంకి అనేది తొలగిపోయింది. అట్లాగే జాబ్ క్యాలెండర్ను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలన్న యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనకు పోస్టులో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనే విషయాలపైన ఆరాధిస్తే పర్టికులర్గా ఒక మోస్తారు ఒక 50,000 పైచిలుకు పోస్టులు ఉండడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక 20,000 పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలన్నట్టు సూచనప్రాయంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. సో దానికి సంబంధించిన ఓవరాల్ థీమ్ అనేది ఈరోజు దినపత్రికలో వచ్చింది. ఆల్రెడీ గత 4-5 డేస్ నుంచి కూడా చర్చ అనేది జరుగుతుందండి. బట్ నేను ఇక్కడ ఏం పెట్టాను, ఇంకో టైటిల్, మరి మన ప్రిపరేషన్ అని ఒక టైటిల్ పెట్టాను. సో మరి ఇటు ఒక సైడు కొలువులు ఓకే నోటిఫికేషన్లు వస్తాయి, మరి ఇంకో సైడు మన ప్రిపరేషన్, ఇది మన మెయిన్ థీమ్ అండి. దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా ఫ్యాక్ట్స్ కొన్ని మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా పోటీ ప్రపంచం, ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా ఉండే పోటీ ఒక లెక్క ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోటీ అనేది విభిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒక నోటిఫికేషన్ను మొదలుకొని ఆ ఉద్యోగం వాళ్ళ భర్తీ పూర్తయి నువ్వు ఉద్యోగం వచ్చి జాయిన్ అయ్యే రోజు వరకు ఉండే పరిస్థితులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ నేనేమంటున్నా, ఫస్ట్ డే ఆఫ్ ద ప్రిపరేషన్ నుంచి లాస్ట్ డే ఆఫ్ ద అపాయింట్మెంట్ వరకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది ఎట్లా ఉంటుంది అని పరిస్థితిని ఏ ఒక్కరూ చెప్పే అవకాశం అనేది ఉండదు అండి. ఇది ఫస్ట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అంటున్నాం కదా. ఫస్ట్ నేనేమంటున్నా అంటే, చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారండి. ఒక 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు, 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు, కొందరు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఓకే, కొందరు మొన్న 1 ఇయర్ కిందనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కొందరు మొన్న 6 నెలలు, కొందరు ఇప్పుడు ఫ్రెష్గా న్యూ ఆస్పిరెంట్స్ వద్దాం అనుకుంటున్నారు. సో నేను ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడుతాను. 2-4-5 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మీకు అంతా తెలుసండి. పోటీ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే ఉన్న ఒడిదడుకులన్నీ కూడా మీకు తెలుసు, ఏ ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే లాస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ 2 ఇయర్స్ కోవిడ్ కంటే ముందు కోవిడ్ తర్వాత కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు టిల్ టుడే ఉన్నారండి. దాంట్లో ఓ మోస్తారుగా ఒక 50-60% ఆస్పిరెంట్స్కు మొన్న నోటిఫికేషన్స్ అన్నింటిలో కూడా జాబ్స్ రావడం అయితే జరిగిందండి. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 3 నెలల్లోనే ప్రిపరేషన్ మొదలుపెట్టి 3 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఉద్యోగ నోటిఫికేషన్లో ఉద్యోగం కొట్టడం అనేది చాలా కష్టం. అట్లా కొడితే అది మెరాకిల్, అది ఎక్సెప్షనల్ కేసు అండి. ఎక్సెప్షనల్ కేసు జస్ట్ 0.5% వరకే ఉంటాయండి. వాటిని పక్కన పెడతారు. రిమైనింగ్ 99.5% అన్నీ కూడా కొన్ని సంవత్సరాలు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు అనేవి వస్తాయండి. నిన్న మొన్న 2-3 నెలలు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు ఎక్కడ ఉండవు. సో ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. సరే, ఇక్కడ అంతమంది ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినా అందరికి రావండి. లక్షల్లో పోటీ ఉంటే 100లో పోస్టులు అనేవి ఉన్నాయి కావున అందరికీ ఒకేసారి ఉద్యోగాలు రావడం అనేది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారనుకుందాం. దీంట్లో కొంతమందికి ఈసారి ఉద్యోగాలు వచ్చేసేసినాయి, వీళ్ళు వెళ్ళిపోయిందండి. రిమైనింగ్ వీళ్ళు ఉన్నారండి. వీళ్ళంటే ఈ 2 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ రాని వాళ్ళు ఉన్నారు కదా. నెక్స్ట్ వరుసలో మీరే ఉన్నారండి. అదొక్కటి మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. నీకన్నా ముందు వాడు నీకంటే ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలెట్టిండొచ్చు, నీకంటే కొంచెం ఎక్కువ కష్టపడి ఉండొచ్చు. సో ఈసారి వాళ్లకు అవకాశం అనేది వచ్చింది. సో నెక్స్ట్ మిగిలిపోయిన మీరు ఏ క్వశ్చన్ కూడా డిసప్పాయింట్ అయ్యే ప్రయత్నం చేయకండి. 5 సంవత్సరాల నుంచి నేను చదివిన ఉద్యోగం రాలే, 4 సంవత్సరాల నుంచి చదివిన ఉద్యోగం రాలే, 2 సంవత్సరాల నుంచి చదివిన ఉద్యోగం రాలేదంటే నీకంటే ముందున్నవాడు నీకంటే ఎంతగానో చదివిండు, ఎన్ని రోజుల నుంచి చదివిండు, ఎంత కష్టాలు అనుభవిస్తే వచ్చింది అనేదాన్ని ఫస్ట్ పాయింట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ మరో అవకాశం అనేది నీ ముందు ఉండబోతుంది. ఈ సంవత్సరం అంతా
కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలంటే ఇంకొక 1.5 year టైం అయితే పడుతుందండి. సో ఈ 1.5 year పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినా దాంట్లో ఏ ఒక్క పోస్ట్ అన్నా నీకు వస్తుందన్న నమ్మకంతో ప్రిపరేషన్ ని మొదలుపెట్టు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2, 4, 5 సంవత్సరాలలో చదివింది ఇంకొక సంవత్సరం చదవలేవా? ఇంకొక 1.5 year చదవలేవా? ఇంకొక 1.5 year ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేవా? ఈ 1.5 year ఇంకా కష్టపడలేవా? ఇన్ని రోజులు మోసిన కష్టాలను ఇంకొన్ని రోజులు మోయలేవా? సో నువ్వు బయటపడడానికి ఉన్న ఏకైక అవకాశం అండి. నిరుత్సాహపడాల్సిన అవసరం అనేది లేదు. మరొక ప్రయత్నం అనేది చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఓకే, నీ కష్టాలు ఎన్ని ఉన్నాయో నీకే తెలుసు. నీ కష్టాలను తీర్చే మానవుడు ఎవ్వడు ఉండడు అండి. నువ్వు ఎవరికి చెప్పుకున్నా లాభం లేదు. ఎవరు నీ పైన సింపతి చూపించరు. ఎవరు నీకు హెల్ప్ అనేది చేయరు. నీ పరిస్థితులు మార్చుకునే అవకాశం నీకే ఉంటుంది. సో కావున ఇంకొక సంవత్సరన్నర కష్టపడడానికి ఒక ప్లాన్ చేసుకో. ఈసారి ఉద్యోగం సంపాదిస్తే అది ఎట్లా ఉండాలంటే నిశ్శబ్ద విప్లవం. ఆ రోజు ఉద్యోగం వచ్చిన రోజు జనాలందరూ కూడా ఆశ్చర్యపోవాలి, వీనికి ఉద్యోగం వచ్చిందా అని వాడు మాట్లాడుకోవాలి. నువ్వు ప్రిపరేషన్లో ఉన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియనీయకుండానే చదువుకుంటూ వెళ్ళు. ఆ రోజు నీ విజయమే ఒక విప్లవంగా, నిశ్శబ్ద విప్లవంగా బయటకు రావాల్సిన అవసరం అనేది ఉంది. సో కొంచెం ఇన్ని రోజులు కష్టపడిన దానికంటే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసే ప్రయత్నం చేయు. ఇన్ని రోజులు నీ యొక్క ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్ చేసావు, ఏం చేసావు, ఎట్లా చదివావు, ఎక్కడెక్కడ నువ్వు లాస్ అయ్యావు, ఎక్కడెక్కడ నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయావు, ఏ సబ్జెక్ట్లో వీక్ జోన్లు ఉన్నావు. సో నిన్ను నువ్వు ఫస్ట్ అనలైసిస్ చేసుకునే ప్రయత్నం చేయు. నీ ప్రిపరేషన్లో ఎక్కడ లోపం జరిగింది, నువ్వు ఇంకా చేయాల్సింది ఏముండే, ఏం చేయలేకపోయావు, గతంలో ఉన్న ప్లాన్ ఏంటి, భవిష్యత్తులో చేసుకోవాల్సిన ప్లాన్ ఏంటి అనే దాన్ని ఒకసారి సెట్ చేసుకో. నీకు తెలియకపోతే మొన్న రీసెంట్గా సక్సెస్ అయిన వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వు. నువ్వేమేం చేసినా ఓపెన్ ఫ్యాక్ట్ ఆయనతోటి మాట్లాడు. వాళ్ళు ఏం చేసిరనే విషయాలు కూడా నీకు చెప్పే అవకాశం అనేది ఉంటుంది. సో నీ యొక్క ప్లాన్, నీ యొక్క స్ట్రాటజీ, నీ యొక్క ప్రిపరేషన్ మెథడ్, నీ యొక్క రివిజన్ ప్యాటర్న్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, మిగిలిన ఇతరత్ర దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ బయట పెట్టుకొని వాటన్నింటినీ సవరించుకునే ప్రయత్నం అయితే చేస్తే తప్పకుండా ఈ టర్మ్ నోటిఫికేషన్లో 50,000 పైచీలకు ఉద్యోగాలు ఉంటే దాంట్లో నీకో ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుందండి. దానికి వరి కావాల్సిన అవసరం అనేది లేదు. నేను ఒకటే చెప్తాను, నీ పైన నీవు నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండు. ఏదో ఒక రోజు అది నీదవుతుందండి. ఏదో ఒక రోజు అది నీదవుతుంది. నీ గురించి నలుగురు మాట్లాడుకునే రోజు అనేది వస్తుంది. సో బీ కాన్ఫిడెంట్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. సార్ మీకేం సార్, మీరు మస్తు మాట్లాడుతూ ఉంటారు అనుకోవచ్చు. మా బాధలు ఎవరికి తెలుసు సార్, మా బాధల్ని మీకేం తెలుసు సార్, మీరు మస్తు అక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే తప్పదు. ఈ ఫీల్డ్కు మీరు వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిన బాధ్యత కూడా మీదేనండి. దానికి ఎవ్వరం ఏం చేయడానికి ఛాన్స్ లేదు. సో నువ్వు ఇదే ఫీల్డ్కి సంబంధించిన వాడు, ఇన్ని సంవత్సరాలు నిరంతరంగా చదివి ఇంకో కొంచెం సమయం కేటాయిస్తే నీకు కూడా ఒక అవకాశం అనేది తప్పకుండా వస్తుంది. రాకపోయేయడానికి ఛాన్స్ అనేది ఏమి ఉండదు. ఏదైనా మనకు సాధ్యం అనేది అవుతుంది. సాధ్యం కానిది ఏది ఉండదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి. బీ కాన్ఫిడెంట్. దెన్ నెక్స్ట్ కమ్ టు దట్ 1 year 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. 1 year అంటే జస్ట్ నాకు తెలిసి TGPSC సిలబస్ మొత్తాన్ని పరిపూర్ణంగా ఒక 2 సార్లు చదివి, ఓ 2-3 సార్లు రివిజన్ చేసి, ఒక 2-3 సార్లు టెస్ట్ సిరీస్ రాయడానికి మినిమం తక్కువ టైం అనేది ఒక 1 year అనేది పడుతుందండి. మీరు జస్ట్ ప్రిపరేషన్ మొన్ననే స్టార్ట్ చేసినట్లు ఇంకా చదవాల్సింది చాలా ఉందని నేనంటానండి. ఎందుకోసం అంటే సిలబస్ని లైన్ టు లైన్, అక్షరం ప్రతి పాయింట్ నేర్చుకోవాలి, రివిజన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలంటే ఆ 1 year డ్యూరేషన్ ఆఫ్ ద టైం, 6 నెలల డ్యూరేషన్ ఆఫ్ ద టైం అనేది చాలా తక్కువ అండి. ఎస్, ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే కొంతమంది ఉద్యోగాలు సాధించి ఉండొచ్చు, దానికి డౌట్ లేదు. సో అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ వేరు ఉండొచ్చు, అక్కడ ఉన్న కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా చేంజెస్గా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర పనిచేసే ఫ్యాక్టర్స్, మీ దగ్గర పనిచేసే ఫ్యాక్టర్స్లో చేంజెస్ అనేవి జరగవచ్చు. కావున మిగిలిన వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి. సో మీకంటే ముందు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివారు, ఎట్లా చదివారు, ఎంత కష్టం చేశారు, ఎట్లాంటి పరిస్థితులు బేర్ చేశారనే విషయాలను కూడా ఆలోచించాలి. ఈ 6 నెలలు 1 year చదివిన వాడే బాధపడతారంటే ఈ 2, 3, 4, 5 సంవత్సరాలు చదివినవాడు వాడేమనాలి? సో వాడు మీకంటే ముందున్నారండి.
ఉద్యోగం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా మీకంటే ముందు వీళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. సో మొన్న 1:2లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దగ్గరకు వచ్చి 1, 1.5, 2, 3, 4 మార్కులలో లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే నువ్వు చేరుకోవాల్సిన గమ్యం చాలానే ఉంది. ఎస్, అంటే నువ్వు కూడా ఇంకో 1 year టైంని కేటాయించుకొని దాంట్లో నీ ముందు వరుసలో ఉన్న వాళ్ళను దాటుకొని వెళ్ళే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉద్యోగం కొట్టడం అనేది చాలా చిన్న విషయం అనేది కానే కాదు. ఓపిక అనేది కావాలి, హార్డ్ వర్క్ అనేది కావాలి. ఎస్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అనేది ఏ ఒక్కరికి కూడా కన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఏ క్షణమైనా ఏమైనా జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కావున బీ పేషెన్స్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎస్, దెన్ ఫ్రెషర్స్ అండి, న్యూ చాలా మందికి ఉంటుంది నేను గ్రూప్స్ క్రాక్ చేయాలి లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలని. స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. నేను ఇక్కడ కేవలం స్టేట్కు సంబంధించిన విషయం గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. గతంలో అయితే తెలంగాణలో ఒక జాబ్ క్యాలెండర్ అనేది లేకుండే. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయంటే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ గత ప్రభుత్వం లో జరిగిన పరిణామాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో మేము జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికలకు రావడం అయితే జరిగింది. సో వాళ్ళు అనుకున్నట్లుగానే వేసే ప్రయత్నం చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ సంబంధించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్స్ అయితే రాలేదు. పరిస్థితులు ఏమైనా ఇప్పుడు కూడా ప్రభుత్వం అనేది కొంతవరకు అవేర్గా ఉంది. కంపల్సరీగా మేము నోటిఫికేషన్స్ ఇస్తాము. దాదాపుగా 50,000 పోస్టులను మేము గుర్తించినాము. కొన్నింటికి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. సో ఈ మంత్ ఎండ్ వరకు 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్న ఒక క్లారిటీ ఉంది. నేనేమంటా అంటే వెనకనో ముందో నోటిఫికేషన్స్ రావడం అయితే పక్కా అండి. ప్రభుత్వానికి ఉన్న ఏకైక ఛాన్స్ ఉద్యోగాలను భర్తీ చేయడమే. తప్పకుండా వాటిని కంపల్సరిగా భర్తీ చేస్తుంది. కావున మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడంలో తప్పేం లేదండి. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న నమ్మకం అనేది వాళ్ళకుంది. ఆస్పిరెంట్స్ కూడా నమ్మకంతో ఉన్నారు. ఆ పరిస్థితులే రాష్ట్రంలో కనబడుతున్నాయి. కావున తప్పేం లేదు. మీరు ఈ ప్రిపరేషన్ను మొదలుపెట్టిన రోజు నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తూనే వెళ్ళండి. ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ కావడానికి 1 year కావచ్చు, 1.5 year కావచ్చు, ఒక్కోసారి 2 years కూడా పట్టొచ్చండి. గత నోటిఫికేషన్ చూస్తే మనకు తెలుస్తుంది. సో నీ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టు. ఇది ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం అనేది ఒక ఊబి లాంటిది. నువ్వు దిగినవంటే ఎంత లోతు వరకైనా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. నీకు తీగ దొరికినప్పుడే బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ తీగ ఎప్పుడు దొరుకుతుంది? నువ్వు ఎంత వెతికితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు ఆ తీగ అనేది దొరుకుతుంది. దాన్ని పట్టుకొని బయటకు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కావున నువ్వు మొదలు పెట్టే దానికంటే ముందే టార్గెట్ పెట్టుకో. 2 ఏళ్ళైనా నేను చదువుతా, లేదా ఒక 3 ఏళ్ళైనా చదువుతా. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివైనా కానీ తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగానికి సంపాదిస్తానే దృఢ నిశ్చయంతోనే మొదలెట్టు. 3 నెలలు చదువుతా, కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చిన 6 నెలలే చదువుతా, 6 నెలల్లోనే నాకు ఉద్యోగం రావాలి, లేదు 1 సంవత్సరమే పెట్టుకొని 1 సంవత్సరంలోనే నాకు ఉద్యోగం రావాలి, దాని తర్వాత నేను పని చేసుకుంటానే, ఇట్లాంటి ఆలోచన ఉంటే ప్రిపరేషన్స్కు రాకండి. ఎందుకోసం అంటే ఒక నోటిఫికేషన్ సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కోచింగ్ సెంటర్ వానికే తెలియదు. ఆ ప్రభుత్వానికే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామన్న క్లారిటీ అనేది ఉండదు. సో నువ్వు ఎట్లా ఈ 3-4 నెలలలో, 5-6 నెలలలో, సంవత్సరం లోపల నా ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి, నాకు ఉద్యోగం రావాలంటే అది జోగ్గానే కన్సిడరేషన్ చేస్తా. సో అట్లాంటి ఆలోచనలు ఉంటే ప్రిపరేషన్ మొదలెట్టకండి. సగం చదువులు అనేది అస్సలకే చదవకండి. అమ్మ నాన్న బాధ కోసమో, దోజ్గాల బాధ కోసమో, ఇంటి పక్కల బాధ కోసమో, లేదా చుట్టాల బాధ కోసమో కోచింగ్ సెంటర్లకు పోకండి. కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అక్కడ అంతా అన్ఇంట్రెస్టెడ్గా ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయకుండా అక్కడనే కాలం గడిపి ఎవరైనా అడిగితే నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా అని మాటలు చెప్పేసేసి బయట పడదాం అనుకుంటే కుదరదండి. సమాజం ఒక్కసారి నువ్వు కోచింగ్కి వెళ్ళినావంటే ప్రతిసారి కలిసినప్పుడు వచ్చిందా నీకు జాబ్, నిన్నే కాదు మీ ఇంటి దగ్గర ఉన్న మీ డాడీకి కూడా మీ కొడుకు జాబ్ వచ్చిందా, మీ మమ్మీని కూడా ఫంక్షన్కి వెళ్ళిన ప్రతి ఆంటీ కూడా నీ కొడుకు జాబ్ వచ్చిందా, నీ బిడ్డకి జాబ్ వచ్చిందా అనేది ఇట్లా
అడుగుతూనే ఉంటాడు. నీ ఇంటోడి కంటే పక్కోనికే బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేనేమంటే సీరియస్గా ప్రిపరేషన్లో నేను ఉంటా. ఉద్యోగం వచ్చే వరకు నా ఈ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎన్ని సాధక బాధకాలైనా, ఎన్ని అవాంతరాలైనా, ఎన్ని రోజులైనా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తా అన్న నమ్మకం ఉంటేనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సగం సగం చదువులు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఏదో కోచింగ్ అయిపోయే వరకు మాత్రం తీసుకుంటా అంటే బంద్ చేయండి. సార్ అట్లా మాట్లాడుతున్నామని అనకండి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఈ 3 నెలలో 4 నెలలో 6 నెలలో ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. కోటి విద్యలు కూటి కొరకు ఏం చేసినా తిండి కొరకే. సో ఏం చేసినా డబ్బుల కొరకే. కావున ఏ పని చేసుకున్నా తప్పులేదు నిజాయితీగా. సో ఈ వింగ్లోకి నువ్వు రావాలనుకుంటున్నావు కావున నీకు సూచనను మాత్రం నేను ఇక్కడ చేస్తున్నానండి. సో నీకు ఓపిక లేదు, నీకు పేషెన్స్ లేదు అంటే నువ్వు రాకు. నేను ఓపికతో నువ్వు ఉంటా, ఎన్ని రోజులైనా చదువుతానంటేనే వచ్చే ప్రయత్నం అయితే చేయు. నువ్వు కంటిన్యూ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నీకు ఉద్యోగం వచ్చే వరకు ఒకటే కమిట్మెంట్ మీద ఉండాలి. ఒకటే కమిట్మెంట్ మీద ఉండాలి. ఏ క్షణం కూడా నిరాశ నిస్పృహలకు లోనవుతానంటే కుదరదు అండి. పరిస్థితులు ఎట్లా ఉన్నా వాటిని దాటుకొని వెళ్ళే ఓపిక ఉంటే, ఆ కసి ఉంటే, ఆ పట్టుదల ఉంటేనే నువ్వు ప్రిపరేషన్ అనేది మొదలెట్టడానికి ప్రయత్నం అనేది చేయు. సో ఒక మంచి కమిట్మెంట్ తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయు. ఒక 4-5గురిని అప్రోచ్గా రీసెంట్గా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఎట్లా ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీని పెట్టుకున్నారో వాళ్ళకున్న ఆలోచనలను తీసుకో, నీకున్న ఆలోచనలు వాళ్ళతోటి షేర్ చేసుకో, డిస్కషన్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఏదో ఒక కోచింగ్ సెంటర్ని ఫస్ట్ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో ది బెస్ట్ వన్ ఎంపిక చేసుకుని ప్రిపరేషన్ని మొదలుపెట్టిన తర్వాత ముందుకు వెళ్ళిన కొద్ది నీకు దాంట్లో ఉన్న ప్రతీది కూడా అలవాటుగా మారిపోతూ ఉంటుంది. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం అనేది దొరుకుతుంది. దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు నీదవుతుందండి. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆ కళను నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటుందండి. సో నేనేం ఓవరాల్గా అంటున్నానంటే ఎవరైనా కానివ్వండి ఈ ఫీల్డ్లో లాస్ట్ 10 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉండి గమనిస్తుంది. విజయం రాత్రికే పుట్టుకొచ్చేది కాదండి. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, అవస్థలు పడ్డా చేసిన ఎన్ని అవాంతరాలైనా వాటన్నింటిని దాటుకున్న వాళ్ళే ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్గా మీ ముందు అనేది కనబడుతున్నారు. సో భవిష్యత్తులో కూడా మీరు వాటన్నింటినీ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే ఈ ఫీల్డ్ అండి. వాటిని దాటుకొని వచ్చిన వాడే గొప్ప విజేతగా నిలబడతారండి. బీ పేషెన్సీగా ఉండండి. దెన్ నెక్స్ట్ వీడియోలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఒకవేళ మనకు ఆ ప్రభుత్వ ఉద్యోగం చేజారితే మన పరిస్థితి ఎట్లా ఉంటాయి, నిన్ను నువ్వు ఒక సెల్ఫ్గా ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలనే విషయం పైన మనం ఒక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో బీ కాన్ఫిడెంట్గా ఉండండి. నోటిఫికేషన్స్ కంపల్సరీగా వస్తాయి. మీ ప్రిపరేషన్ అయితే మొదలెట్టండి. మీ ప్రిపరేషన్లో ఎట్లాంటి అవాంతరాలు ఉన్నా, ఎట్లాంటి సలహాలు సూచనలు ఉన్నా ప్రతి స్టెప్లో కూడా మా సపోర్ట్ అనేది మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తున్నాండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.